భోజనం టేబుల్ మీద సర్దేశాను. వెళ్ళొస్తానమ్మా. అలాగే లక్ష్మి, పొద్దున్నే అలిగా వచ్చేయి. అలాగేనమ్మా. హలో అను, మోనికాకి యాక్సిడెంట్ అయింది. గండిపేట క్లబ్ దగ్గర చావబతుకుల్లో ఉంది. యాక్సిడెంటా? ఎప్పుడు? ఎవరు మాట్లాడేది? మోనికా చాలా సీరియస్ కండిషన్ లో ఉంది. అర్జెంట్ గా నువ్వు గండిపేట క్లబ్ దగ్గరికి రా. హలో హలో హలో. నీకు అసలు బుద్ధుందా? నువ్వు ఫ్రెండ్వేనా? సారీ అను, జస్ట్ ఫర్ ఫన్. పళ్ళు రాళ్ళు కొడతాను. నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? నేను ఒక పక్క షాక్ తో చేస్తుంటే నువ్వు కోక్ తాగుతున్నావా? నువ్వు రావని పందెం వేశాడు వేణు. 10,000 వస్తావని నేను. సార్, నీకు నా మీద ప్రేమ ఉందన్నమాట. ఎలాగో వచ్చావు కదా, పద డిస్కోకి వెళ్దాం. నాకు ఇలాంటి నైట్ లైఫ్ నచ్చదని నీకు తెలుసు కదా. ఎందుకు నాకు ఈ టార్చర్? మొదట్లో భయంగానే ఉంటుంది, తర్వాత అలవాటైపోతుంది. కమ్ ఆన్, పోజు కొట్టకు. అవతల ప్రోగ్రామ్ కి టైం అవుతుంది, రా. ఏంటి, డిస్కోకి వెళ్తేనే పాడైపోతావా? ఓహో, బాయ్ ఫ్రెండ్ లేకపోతే బయటికి పంపించేస్తారని భయమా? హైదరాబాద్ లో అబ్బాయిలే కరువా. కమ్ ఆన్ యార్. మోనికా, స్టాప్ ప్లేయింగ్ అండ్ గివ్ మై కీస్. లెట్స్ ఎంజాయ్ యార్. చూడు, నువ్వు డిస్కోకి వస్తున్నావు, నా కోసం కాకపోయినా ఈ కీస్ కోసమైనా వస్తున్నావు. ఓకే బాయ్. కమ్ ఆన్ గైస్. కమ్ ఆన్ అను, ఎంజాయ్. ఏంటి లాక్ చేస్తుంది? ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? పాప అను ఎందుకు అలా గడిపిస్తావు? వదిలేయచ్చు కదా. సలహాలొద్దు, చెప్పింది చెయ్యి. మాట్లాడు. ఓకే. హలో. హాయ్ అంకుల్. అను బయలుదేరలేదా? ఎవరు నువ్వు? నేనెవరో మీకు తెలీదా? అయితే అను మీకు చెప్పలేదు అనుకుంటాను. నన్ను ఇక్కడ గండిపేట డిస్కోకి రమ్మని చెప్పింది అంకుల్. తను ఇంకా రాలేదు, నేనేమో ఇక్కడ వెయిటింగ్. కొంచెం కనిపిస్తే చెప్పండి అంకుల్. హౌ డేర్ యు రాస్కల్! Hi, can you join me? Shut your gob and get lost. Thank you. హలో డాడీ. అను, ఎక్కడున్నావు? అది మోనికా పిలిస్తే తన ఇంటికి వచ్చాను నోట్బుక్స్ ఇవ్వడానికి. పక్కన సౌండ్స్ ఏంటి? అది డాడీ, టీవీ సౌండ్ డాడీ. అవును డాడీ, పార్టీ బాగా జరిగిందా? మీరు ఇంటికి వచ్చేసారా? వచ్చాను మోనికా ఇంటికి. ఒకసారి వెనక్కి తిరిగి చూడు.
అన్నీ సర్దేశాను అయ్య గారికి వెళ్ళరానా? వెళుదుగానే వడ్డించు. అయ్యా ఎప్పుడు అమ్మాయి గారే కదా వడ్డించేది. చెప్పించేవమ్మా. రాత్రి పార్టీ బాగా జరిగిందా? నువ్వు అడగాల్సిన ప్రశ్న నేను అడిగానా? పర్లేదు చెప్పు, ఎలా ఉంది డిస్కో? అయ్యో కాదు డాడీ, అనవసరం టాపిక్లు వద్దు. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏసీ కార్ ఇచ్చాను, అకౌంట్ ఇచ్చాను, సెల్ ఫోన్, క్రెడిట్ కార్డ్, అడిగినంత స్వేచ్ఛ ఇచ్చాను. నాతో అబద్ధం ఎందుకు చెప్పావు? నేనే తప్పు చేయలేదు డాడీ. అసలు ఏం జరిగిందంటే అబద్ధం చెప్పడం తప్పని తెలీదా? అసలు నీకు ఎంతమంది ఫ్రెండ్స్? అదే బాయ్ ఫ్రెండ్స్. కన్నీళ్ళు పెడితే కారణం అర్థం కాదు, చెప్పు. డాడీ నా మీద నమ్మకం లేదా? ఇన్నాళ్ళు ఉండేది. అమ్మలేదని నీకు అన్నీ ఇచ్చాను, ఆఖరికి అబద్ధం చెప్పే స్థాయి వాడు. నీకు నాకు మధ్య నిజాయితీ ఉండాలనుకున్నాను. ఒకసారి అబద్ధం నీ జీవితంలో ఎంటర్ అయ్యాక నీ జీవితమే అబద్ధం అయిపోతుంది. సారీ అంకుల్, రాత్రి అను కిస్ ఇచ్చింది. సారీ, కీస్ ఇచ్చింది. మార్నింగే వచ్చిద్దాం అనుకున్నాను, లేవడానికి కొంచెం లేట్ అయిపోయింది. అనుకు థ్యాంక్స్ చెప్పానని చెప్పండి. నేను తన కాలేజీలో కలుస్తానే. బాయ్ అంకుల్. ఏంటి బాబు దారి తెప్పొచ్చావు? దారి తప్పి కాదు, వెతుక్కుంటూనే వచ్చా. కొత్త ప్రింట్లు ఏమైనా వచ్చాయా? నిన్నే ముంబై నుంచి కొత్త ప్రింట్ దిగింది. ప్రింట్ బాగుంటే ప్రిఫరెన్స్ నీకే. మాటలు కాదు, నోట్లుది. ఏంటి ప్రస్తుతానికి సరిపెట్టుకో. దొంగ రస్క. ఏంట్రా ఇది? ఏంట్రా క్యాంటీన్ చేతికొచ్చేసరికి హీరో? వీడు చచ్చారంటే లేనిపోయి చిక్కులు పడతాం. ముందు పద ఇక్కడి నుంచి. బ్లడ్ అది కనిపిస్తూనే ఉంది. ఏమైందో చెప్పరా? తప్పుకో, తర్వాత చెప్తాను.
డబ్బులున్నాయా? ఒరేయ్ అసలు ఏమైందో చెప్పరా? ఆ అరుణ్ గ్యాంగ్ తో గొడవ, వాడి తల పగలు కొట్టాను. డబ్బులున్నాయంటే అలా దెయ్యంలో చూస్తావంటే? అర్జెంట్ 500 తీసుకున్నాను, వివరాలన్నీ తర్వాత చెప్తాను. ఒరేయ్ ఆగరా, నీకు 6 నెలలప్పుడే మీ అమ్మ నాన్న పోతే నిన్ను పెంచి పెద్ద చేశానురా. మీ అక్క పెళ్లికి ఫ్లాట్ మీద 5 లక్షలు అప్పు తీసుకున్నానురా. నువ్వేమో గొడవలు చస్తాను చంపుతానంటున్నావు. ఒరే కాఫీలు ఇంత విషయం కలిపి ఇవ్వరా, నీ ముందే చస్తాను, ఏ గొడవ ఉండదు. అబ్బా ఇంటికి వస్తే సెంటిమెంట్లు, ఆ ఏడు పాప ముందు కాసేపట్లో పోలీసులు వస్తారు. ఉన్నానని చెప్తే చస్తావు, లేనని చెప్పు.